ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టి దేవునిగా నిలిచిన ఘనత ఎవరికైనా ఉంటే అది శ్రీరాముడికే. ఇవాళ మనం ఆయన జీవితం నుంచి చాలా ముఖ్యమైన అంశాన్ని తెలుసుకుందాం. శ్రీరామునికి సంబంధించిన 16 సద్గుణాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఏ మోహన్ బాబు డీప్ డ్రైవ్, వేర్ వీ టేక్ యూ త్రూ డీప్ మీనింగ్ ఇన్సైట్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన కల్చర్ గురించి, మన లైఫ్ గురించి, స్పిరిచువాలిటీ గురించి మంచి టైమ్లెస్ వీడియోస్ అన్నిటిని ఇక్కడ కవర్ చేస్తాం. మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. మేము మీకు అందించే ప్రతి డివోషనల్, కల్చరల్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్లో తో కూడిన ఈ వీడియోలను మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీరాముడు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన, ఆదర్శవంతమైన వ్యక్తి. ఆయనను విష్ణువు యొక్క ఏదో అవతారంగా కొలుస్తారు. ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని నిలబెట్టే విధంగా జీవించిన పురుషోత్తముడు శ్రీరాముడు. ఆయన పాలనను శ్రీరామరాజ్యం అని అంటారు. ఇది నిజాయితీ, న్యాయం, ధర్మం ఆధారంగా నడిచిన స్వర్ణయుగ పాలన. శ్రీరాముడు అయోధ్యలో కోసల దేశపు రాజు దశరథుడు మరియు కౌసల్యల దంపతుల కుమారునిగా జన్మించారు. ఆయన సోదరులతో ప్రేమగా ఉండేవారు. ముఖ్యంగా లక్ష్మణుతో అనుబంధం మర్చిపోలేనిది. ఆయన భార్య సీతాదేవిపై ఎంతో మమకారం, భక్తి ఉండేది. ఒక ఆదర్శ భర్తగా నిలిచారు. వాల్మీకి మహర్షి ఒకరోజు నారదుడిని అడిగారు, ఈ లోకంలో పరిపూర్ణమైన మానవులు ఎవరు? అప్పుడు నారదుడు చెప్పిన సమాధానం, ఆయనే శ్రీరాముడు. శ్రీరాముడు 16 సద్గుణాలను కలిగినవాడు. ఈ 16 సద్గుణాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ 16 సద్గుణాలు ఏమిటంటే, గుణవంతుడు, ఆయన గుణంలో ఎంతో గొప్పవారు. 2, వీర్యవంతులు, ఆయనకి ధైర్యం, శౌర్యం కలవారు. ధర్మాత్ముడు, ఎల్లప్పుడూ ధర్మాన్నే పాటించి చూపించినవారు. కృతజ్ఞుడు, ఆయన కింద పనిచేసిన ప్రతి వారికి ఎంతో కృతజ్ఞతగా కలిగి ఉన్నారు. సత్యవాది, ఎల్లప్పుడూ సత్యాన్నే పాటిస్తూ ఎంతో సస్యశ్యామలంగా వారి రాజ్యాన్ని పరిపాలించారు. దృఢ నిశ్చయం కలవారు, అంటే యుద్ధాల సమయంలోనూ ఆయన తండ్రి మాట నిలబెట్టుకునే విధంలోనూ ఎంతో దృఢమైన నిశ్చయం కలిగిన వారు. శ్రీరాముడు ఎంతో చరిత్ర కలిగిన వారు. మానవ రూపంలో జన్మించిన శ్రీరాముడు దైవ కార్యక్రమాలు ఎలా చేయాలో వాటి మీద చరిత్రను సృష్టించారు. జీవుని పట్ల దయ కలవారు, ఆయనకు ఎంతో దయ ఉండేది. మీరు రామాయణ కాలంలో ఆయన ఉడత పైన చూపించిన దయ అంతా ఇంత కాదు. విద్యావంతుడు, రాముడు ఎంతో విద్యను నేర్చుకున్న విద్యాశాలి. సమర్థవంతుడు, ఆయన సమర్థత యుద్ధ సమయంలోనూ తర్వాత రామసేతు నిర్మాణంలోనూ మనకు తెలిసిందే. అందగాడు, రాముడు ఎంతో అందాన్ని కలిగిన వాడు. నీలిమేఘశ్యాముడు అని కూడా ఆయన అనేవారు. ధైర్యవంతుడు, ఆయనకు ఉన్న ధైర్యం ఆయన గురువు గారి దగ్గర ధైర్యాన్ని నేర్చుకుని యుద్ధ సమయంలో చాలా ధైర్యాన్ని ప్రదర్శించారు. క్రోధాన్ని జయించిన వారు, శ్రీరాముడు ఆయన క్రోధాన్ని జయించి ఎప్పుడూ ప్రశాంతంగా నీలిమేఘశ్యాముడిగా ఉండేవారు. తేజస్సుతో నిండినవారు. శ్రీరామరాజ్యం ఎంతో సస్యశ్యామలంగా నడిపించడానికి ఆయన ముఖంలో ఎప్పుడూ నిత్య తేజస్సు కనిపించేది. ఎదుటి వారిలో మంచిని మాత్రమే చూడగలిగిన వారు. విభీషణుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రాక్షసుడు అయినప్పటికీ ఆయనలో ఉన్న మంచినే చూసి ప్రేమతో పలకరించారు. అవసరమైనప్పుడు కోపాన్ని చూపగలిగినవాడు. ఈ 16 సద్గుణాలు కలిగిన వాడే పరిపూర్ణమైన మానవుడు. ఆయనే శ్రీరాముడు. శ్రీరాముని జీవితంలో అన్నదమ్ముల మధ్య బంధం, భార్యాభర్తల అనుబంధం, రాజును ప్రజలు ఎలా గౌరవించాలి వంటి విలువలతో నిండిన సందేహం ఉంది. ఆయన లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, శబరి, విభీషణుడు వంటి అనేక మందిని శక్తివంతులుగా తీర్చిదిద్దారు. వాళ్ళలో ఉన్న నాయకత్వాన్ని, వాళ్ళలో ఉన్న భక్తిని, వాళ్ళలో ఉన్న ధర్మాన్ని ప్రేరేపించారు. ఇప్పటికీ రావణుడు వంటి వారికి మోక్షం ఇచ్చిన ఉపాధ్యాయుడు ఆయనే. శ్రీరాముడు కేవలం దేవుడే కాదు, మానవునిగా ఉన్నప్పటికీ ఆయన గుణాల ద్వారా ఆయన లోపల దైవత్వాన్ని ప్రదర్శించారు. మనమందరం ఆయన నుండి ఈ 16 సద్గుణాలు నేర్చుకోవాలి. మన జీవితాల్లో కూడా వాటిని నేర్చుకుని ఆచరణలో పెట్టగలగాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మా ఛానల్ సిఏ మోహన్ బాబు డీప్ డ్రైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు ఇంకా మా నుంచి ఇలాంటి వీడియోలను కోరుకుంటే, మీకు ఏదైనా టాపిక్స్ మీద మేము వీడియోలు చేయాలని అనిపిస్తే, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ అన్నీ పరిగణలో తీసుకుని, మేము ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాము. మీ ప్రయాణంలో మీరిచ్చే కామెంట్లే మాకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. అంటిల్ నెక్స్ట్ టైం, జై శ్రీరామ్.